నవంబర్ 6 బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఫస్ట్ ఫేజ్ డేట్ పోలింగ్ ఎన్నికల తేదీ చాలా దగ్గరకు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ నుంచి ఆర్జేడీ తేజస్వి యాదవ్ వరకు ఎవరూ తగ్గట్లేదు. దీనికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారంలో దిగడంతో డైలాగ్ వార్ వేరే రేంజ్కి చేరింది. ఆ వైనం మీరే చూడండి. మీరు ముగ్గురు మూడు కోతులు మహాగఠబంధన్ లీడర్లను ఎద్దేవా చేసిన యూపీ సీఎం. బీహార్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారానికి ఎన్డీఏ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని రప్పించగా ఆయన రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ ముగ్గురిపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. పప్పి టప్పు అక్కు అంటూ ఎద్దేవా చేస్తూ బీహార్ రాష్ట్ర అభివృద్ధిని ఈ ప్రతిపక్ష కూటమి అడ్డుకుంటోందని ఆరోపించారు. గాంధీజీ ఎలాగైతే మూడు కోతులను చూపించారో అలానే ఇండియా బ్లాక్ మూడు కోతులను మీ ముందు ఉంచిందంటూ సెటైర్ వేశారు. पप्पू टप्पू और अप्पू के नाम पर पप्पू सच बोल नहीं सकता, अच्छा बोल नहीं सकता, टप्पू अच्छा देख नहीं सकता और अप्पू सच सुन नहीं सकता. ప్రతిపక్షాల కూటమిలోని లీడర్లు మాఫియాలతో చేరి రాష్ట్రాల అభివృద్ధులను అడ్డుకుంటున్నారని, ఎన్డీఏ హయాంలో జరిగిన అభివృద్ధిని వీళ్లు చూడలేరని యోగి ఆరోపించారు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ కూడా విపక్షాలది విధ్వంస కూటమి అంటూ విరుచుకుపడ్డారు. వారి డిక్షనరీలో కట్ట, క్రూరత్వం, అవినీతి అనే పదాలే తప్ప అభివృద్ధికి చోటు లేదంటూ ధ్వజమెత్తారు. సీఎం పోస్ట్ కోసం ఆర్జేడీ, కాంగ్రెస్ పోట్లాడుకుంటున్నాయంటూ చెప్పారాయన. आरजेडी और कांग्रेस को विकास की भाषा समझ ही नहीं आती है. आरजेडी और कांग्रेस इनकी डिक्शनरी में कट्टा, क्रूरता, कटुता, कुसंस्कार, कुशासन और करप्शन ऐसे ही शब्द भरे पड़े हैं. ప్రధానమంత్రి మోదీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రధాని తన హోదాకు తగినట్టుగా మాట్లాడాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రధాని మాటలను తప్పుబట్టింది. సీఎం పోస్ట్ పై తమలో విభేదాలు లేవని స్పష్టం చేసింది. అలానే యోగి ఆదిత్యనాథ్ మూడు కోతుల పోలికపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది లార్డ్ హనుమాన్ ని అవమానించడమేనంటూ వర్ణించింది. నవంబర్ 6న బీహార్లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తూ మాటల దాడిని పెంచేశారు.